నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఆరోగ్యవంతమైన జీవనం, చైతన్యవంతమైన సమాజం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టర్ కార్యాలయం నుండి రాజా ట్యాంక్ వరకు యోగా శిక్షకులు, అధికారులు, ఉద్యోగులు, యువత ఆధ్వర్యంలో భారీ యోగాంధ్ర ర్యాలీని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత ఈ ర్యాలీని ప్రారంభించి స్వయంగా ముందు నిలిచి యోగా పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పురవీధుల్లో ర్యాలీని నడిపించారు. అనంతరం రాజ్య ట్యాంక్ పడమటి రోడ్లో 3 లైట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద వివిధ శాఖల సమన్వయంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆయుష్ జిల్లాల విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన యోగా శిక్షకులు, సాధకులు ప్రజల చేత యోగాంధ్ర ఉద్యమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉండి, అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవాలి. ఇప్పుడు యోగాలో భాగంగా మరలా మనకి గవర్నమెంటు రేపు ప్రత్యేకమైన కార్యక్రమం పెడుతుంది. అదేవిధంగా మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన 20th అమరావతిలోను రాష్ట్రంలోనూ కూడా పెద్ద ఎత్తున మనం యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈ యోగా కార్యక్రమంలో ఇక్కడికి మనకి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీరంతా కూడా వార్డ్ వైజ్గా గ్రామాల్లో కూడా వెళ్ళి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా యోగాలో శిక్షణ పొందే విధంగా చేయడం. అదే కాకుండా మళ్ళీ యోగా దాంట్లో మళ్ళీ కొంతమందిని కూడా మనం వెబ్సైట్లో పోర్టల్ నమోదు చేసి మరి గిన్నీస్ రికార్డు సాధించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యుడు సంకల్పించారు. వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా మనందరం కూడా యోగా చేసి యోగా ద్వారాగా ఆరోగ్యం సాధించి ఆరోగ్య ద్వారాగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా మీరు స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము. మరియు హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద ఉచ్యతే అన్నారు. ఏది మనకి హితకరము, ఏది మనకి అహితకరము, ఏది మనకి సుఖాన్ని కలిగిస్తుంది, ఏది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఈ విషయాలన్నీ ఏ శాస్త్రంలోనైతే చెప్పబడిందో అదే ఆయుర్వేదము. ఆ ఆయుర్వేదంలో ముఖ్య భాగమైన యోగా ద్వారా జనాల్లో ఈ సంవత్సరం థీమ్ అయిన యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్, అంటే రేపు 8వ తారీఖున అన్నవరం దేవస్థానంలో ఒక కార్యక్రమము, దాని తర్వాత 13వ తారీఖు కాకినాడలో థీమాటిక్ యోగా అని టీచర్స్ కొరకు చేయబడుతుంది. తదనంతరం సామర్లకోటలో 16వ తారీఖున టూరిస్ట్ డెస్టినేషన్గాను మరియు దేవస్థానంగాను అక్కడ ఒక యోగా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21వ తారీఖున మనం ఇక్కడ కాకినాడలో ఘనంగా జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతిరోజు యోగా దినోత్సవానికి సంబంధించి ట్రైనింగ్లు, ఇటువంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. వీటిలన్నిటిలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ప్రజలు అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము.